హలో గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ మల్టీ టాలెంట్. ఈరోజు మీకు సమ్ స్పెషల్ మిర్చి బజ్జీ చూపిస్తున్నాను. ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ. సో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. పకోడీ, వడ, మిర్చి బజ్జీ అని ఇలా వేసుకుంటూ ఉంటాం కదా. మిర్చి బజ్జీ ఎప్పుడు సింపుల్గా కాకుండా ఈ ఆంధ్ర స్టైల్లో మిర్చి బజ్జీ ట్రై చేయండి. ఇదే కావాలని అంటారు ఎప్పుడు. సో అది ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఇక్కడ మిర్చి బజ్జీస్ని ఇలా స్లైట్గా కొంచెం కట్ చేసుకోండి, పొడుగ్గా. మొత్తం కట్ చేయకూడదు, పైన ఒక లేయర్ కట్ చేసుకొని అందులో సీడ్స్, మీకు స్పైసీ కావాలంటే సీడ్స్ ఉంచేసేయండి. ఆరు స్పైసీ వద్దంటే రిమూవ్ చేసుకోవచ్చు, కొంచెం స్పైసీ తగ్గుతుంది. సో అలా నేను అన్ని సీడ్స్ తీసేసాను. సో ఇందులో స్టఫ్ కోసం అని వాము యాడ్ చేస్తున్నాను. ఇందులో స్టఫ్ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, పన్నీర్, చికెన్, మటన్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు కుక్ చేసుకొని. బట్ ఇక్కడ నేను జస్ట్ వామ్ స్టఫ్ చేస్తున్నా, ఎందుకంటే శనగపిండి కొంచెం డైజెస్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో వామ్ తీసుకున్నాను, అండ్ ఈ టైంలో వామ్ చాలా బెటర్. సో అది మొత్తం కొంచెం ఎక్కువగానే స్టఫ్ చేసుకున్నాను నేను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అన్ని వామ్ స్టఫ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసాం. సారీ, ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు మళ్ళీ ఫీల్ అయిపోతాయి, అది కూడా ట్రై చేసేద్దాం. అవి కూడా అట్లనే పొడుగ్గా కట్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ అదే వేలో మనం డిష్ అవుట్ చేసుకుంటాము. సో ఇవి కూడా పొడుగ్గా కట్ చేసుకొని వాటర్లో పెట్టుకోండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇందులో మీరు తెల్ల వంకాయలైనా పర్వాలేదు, నల్ల వంకాయలైనా పర్వాలేదు. బట్ తెల్ల వంకాయలు ఇంకా చాలా బాగుంటాయి. ఈ కరోనా టైం వలన అవి అవైలబుల్గా లేవు, వెజిటేబుల్స్ దొరకట్లేదండి. అందుకనే ఈ బ్లూ వంకాయలతో అడ్జస్ట్ అయిపోతున్నా. సో ఇక్కడ నేను స్టఫ్ కోసమని ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలోనే ఎంత తీసుకున్నానంటే, ఆ మధ్యలో వైట్గా ఉంటుంది కదా, అది కొంచెం ఉల్లిపాయ స్పైసీ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే కొంతమందికి ఉల్లిపాయలు నచ్చదు కాబట్టి ఆ మధ్యలో ఉన్నదైతే కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. బెటర్ అది తీసుకుంటే బాగుంటుంది. ఆ పైన ఉన్న లేయర్స్ని నేను పకోడీకి యూజ్ చేస్తాను. లాస్ట్లో కొంచెం బ్యాటర్ మిగిలిపోతుంది కదా. సో ఇక్కడ బ్యాటర్ కోసమని శనగపిండి తీసుకున్నాను. మీ ఇష్టం, క్వాంటిటీ బట్టి తీసుకోండి. అలాగే కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం సన్న రవ్వ వేసుకున్నాను, బొంబాయి రవ్వ, లైట్గా క్రిస్పీనెస్ కోసమని. సో వేసుకొని సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు అండ్ లైట్గా 1/2 టీ స్పూన్ కొంచెం సాల్ట్, కారం పొడి వేసుకోండి. అండ్ ఇందులో కొంచెం కాచిన ఆయిల్ వేసుకుంటే కొంచెం బజ్జీ అనేది బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. సో కాచిన ఆయిల్ వేసుకుని బాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మరి థిక్గా కాకుండా మరి పల్చగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ కలుపుకోండి. సో మిర్చి బజ్జీలు అందరూ ఇట్లా గిన్నెలో వేసుకుని ఫ్రై చేసుకుంటారు కదా. మీకు ఇక్కడ కొంచెం డిఫరెంట్ చూపిస్తాను. అంటే ఎవరికైనా వేసుకోవడానికి కష్టం అనిపించిన వాళ్ళు ఈ వేలో ట్రై చేస్తే ఈజీగా మిర్చి బజ్జీస్ వేసుకోవచ్చు. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలాంటి పొడుగు గ్లాసెస్ ఉంటాయి కదండి, అంటే మనం మిర్చి కంటే కొంచెం పెద్దగా ఉండాలి. మనం అందులో డిప్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద గ్లాస్ తీసుకొని అందులో బ్యాటర్ వేసుకొని, మిర్చీస్ కంటే పెద్దగా ఉండాలి గ్లాస్ ఎప్పుడైనా. సో అలా బ్యాటర్ వేసుకున్నా కదా, ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూడండి. అలా వస్తుంటే మనం మిర్చీస్ వేసుకోవచ్చు. సో అందులో మిర్చి డిప్ చేశాను, ఈజీగా వచ్చేస్తుంది మనకి. ప్రాసెస్ బాగుంటుంది. ఇది గిన్నెల్లో అయితే కొంచెం కష్టం అవుతుంది కదా, ఇలా అయితే మనకి ఈజీగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో ఇవే ట్రై చేయండి ఒకసారి, చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో అలా నేను అన్నీ వేసేసుకున్నాను. నాకు కొంచెం ఆయిల్ ఫుడ్స్ అంటే చేయాలంటే భయం అండి. సో మా మమ్మీ వేస్తున్నారు ఇక్కడ. సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఇంకా క్రిస్పీనెస్ కావాలంటే డబుల్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే కొంచెం లైట్గా ఆఫ్ కుక్ అయినాక రిమూవ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి కొంచెంసేపు పక్కన పెట్టి. సో ఇప్పుడు స్టఫ్ కోసమని అక్కడ మిర్చిస్ అయిపోయినాయి. స్టఫ్ కోసమని ఆనియన్స్ కట్ చేసుకున్నా కదా, అందులో కొంచెం కొత్తిమీర కూడా కొంచెం స్లైస్గా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో నిమ్మకాయ పిండుతున్నాను. ఒక నిమ్మకాయ పడుతుందండి, అంటే ఇష్టం, మీకు పులుపు కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. సో నిమ్మకాయ వేసుకున్నాను. అండ్ ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేయండి. ఈ స్టఫ్ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు అవి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది పల్లీలతో, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది.
అండ్ ఇందులో సేవ్ మిక్చర్ అంటారు కదా, మిక్చర్ వేసుకోవాలి, సేవ్ అది. సో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం అంతా లెమన్ జ్యూస్ అంతా ఆనియన్స్కి అంతా పట్టేటట్టు. లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకొని అట్లా ఇప్పుడు మిర్చి బజ్జీస్ని సేమ్ ఫస్ట్ మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగా వన్ సైడ్ కట్ చేసుకోండి. మొత్తం అలా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ స్టఫ్ని ఇందులో స్టఫ్ చేయాలి. సో ఇలా అంతా మొత్తం ఎంత పడుతుందో అంత స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇలా స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలన్నీ అరేంజ్ చేసుకొని ఫస్ట్ అన్నీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. సో అది క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, కొత్త కొత్త వీడియోస్ అన్నీ. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా, అండ్ షేర్ చేయండి. ఈ స్టైల్లో డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అంతా స్టఫ్ చేసుకొని ఫైనల్గా కొంచెం పల్లీల పైన డెకరేషన్గా పెట్టుకున్నాను, గార్నిష్ చేసుకున్నాను. అండ్ పైన కొంచెం మళ్ళీ లెమన్, కొంచెం బజ్జీకి పట్టడానికి కొంచెం లెమన్ వేసుకున్నాను. అలాగే మిక్చర్ కూడా వేసుకున్నాను పైన. అంతే, వేడి వేడి ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈ స్టైల్లో ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా మీరు లైక్ చేస్తారు. తెలుసుంటే స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.